మీడియా వాళ్ళు మొత్తం అయితే మహదేవ్ అయ్యే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ క్వశ్చన్స్ అడుగుతూ అలా సమాధానాలు వింటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యాన్ని చూసి మీరు క్రిష్ గారిని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారంట, బలవంతంగానే పెళ్లి చేసుకున్నారంట, అది నిజమేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా కోపంగా మీడియా వాళ్ళని అయితే చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే అవును మేడం, మీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నారు అంటే మీరు ఎప్పటికైనా విడిపోతారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్‌కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ నించొని ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? ఇలాంటి క్వెషన్స్ ఎవరైనా అడుగుతారా? అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మీడియాలో ఒక అమ్మాయి అయితే అవును సార్, మేము ఏ క్వెషన్స్ అడగాలో అది కూడా మీరే చెప్తారా? అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఆ క్వెషన్ అడిగింది నన్ను, నేను సమాధానం చెప్పుకుంటాను, మీరు కూర్చోండి అని చెప్పేసి అయితే క్రిష్‌ని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే సరే అని చెప్పి అక్కడ కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే మీడియా వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటుంది. నేను క్రిష్‌ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. నేనే కోరుండి క్రిష్‌ని పెళ్లి చేసుకుంటాను అంటేనే క్రిష్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. లేదంటే నన్ను చేసుకునేవారే కాదు. అందుకే నేను నా ఇష్టపూర్వకంగానే తనని పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అయితే మీరు ఎప్పటికీ విడిపోరా మేడం? మీరు ఎప్పుడూ కలిసే ఉంటారా? మేము అది నమ్మొచ్చా? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా క్రిష్‌ని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ కూడా ఏం సమాధానం చెప్తుందా సత్య అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్